ప్రెజెంట్ సింపుల్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వి1 ఆర్ వి5 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వి1 అంటే ఏంటి అంటే బేస్ ఫామ్. వర్బ్‌ది బేస్ ఫామ్‌ని వి1 అంటాము. ప్లస్ వి5 అంటే ఏంటి అంటే బేస్ ఫామ్‌కి ఎస్ కానీ, ఈఎస్ కానీ యాడ్ చేసినప్పుడు అది వి5 అని అంటాము. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను ఇక్కడ. వర్క్ అనేది బేస్ ఫాము వి1. దీనికి వి5 అంటే వర్క్స్ అని వస్తుంది. సో, ఇక్కడ ఈ వి1 అండ్ వి5 ఎవరికి పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి అన్న దానికి ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ ఉంది మనకి. ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఫస్ట్ పర్సన్ ఐ వర్క్ హార్డ్. ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్. వర్క్ అనేది వి1, హార్డ్ అనేది ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ సెకండ్ పర్సన్. మీరు వింటున్నారు, మీరు సెకండ్ పర్సన్ యు సెకండ్ పర్సన్. ఇక్కడ యు సబ్జెక్ట్, వర్క్ అన్నది వి1, హార్డ్ అన్నది ఆబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో 2 టైప్స్ ఉంటారు. ఒకటి సింగులర్, ఒకటి ప్లూరల్. సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడే మనం కన్ఫ్యూజన్ అయ్యేది. సింగులర్ వచ్చినప్పుడు ఈ, షీ, హిట్ ఇందులో ఏది ఉన్నా థర్డ్ పర్సన్ సింగులర్గానే కన్సిడర్ చేస్తాము. సో, అప్పుడు మనము ఇక్కడ వర్బ్ ఉంది కదా, వర్బ్ వి5 తీసుకోవాలి. అంటే బేస్ ఫామ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ డిపెండింగ్ అపాన్ వర్బ్. సో, ఇప్పుడు చూడండి, హీ, షీ ఆర్ హిట్ వర్క్స్ హార్డ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్లో చూసాము. అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్లూరల్లో తీసుకుంటాము థర్డ్ పర్సన్. అప్పుడు చూడండి, దే వర్క్ హార్డ్. దే అంటే ఇక్కడ మళ్ళీ దే అనేది సబ్జెక్ట్, వర్క్ అన్నది వి1, హార్డ్ అన్నది ఆబ్జెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే చూసాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.